ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపింది బాధిత మహిళ పావని. ఈ ఘటన విజయవాడ వీసన్నపేటలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తమను సంవత్సరం నుంచి ప్రేమించాడని బాధిత మహిళ తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయవాడలో ప్రైవేట్ రూమ్ కు తీసుకెళ్లి కాల్ డేటా మెసేజ్లు డిలీట్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై దాడికి చేసి వెళ్లిపోయాడని, తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ డిమాండ్ చేసింది. శ్రీనివాసరావు అనే అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సార్. తను 1 year నుంచి శ్రీనివాసరావు అనే అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సార్. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు సార్. నన్ను చాలా సార్ 6 times సార్ నన్ను రూమ్కి తీసుకెళ్ళడం సార్. తను ఇప్పుడు నిన్న కూడా నేను రూమ్కి తీసుకెళ్ళాడు సార్. నేను మార్నింగ్ రూమ్కి తీసుకెళ్ళాడు సార్. అయితే నేను రానని చెప్పాను సార్. నేను కాలేజ్కి వెళ్తున్నానని చెప్పాను సార్. అయితే నువ్వు రావాలి, లేదంటే నేను చచ్చిపోతాను, పెళ్లి చేసుకుంటా రా అని కూడా చెప్పాడు సార్. అయితే ఇద్దరు ప్రేమించుకోవాలని అని చెప్పేసి వెళ్ళాను సార్. నేను అయితే అక్కడికి వెళ్ళాక మనసుగా 4 వరకు కలిసారు సార్. నాతో 4 వరకు కలిసారు సార్. ఆ తర్వాత జస్ట్ మీద మొత్తం పిసికేసాడు సార్. మొత్తం నాకు జస్ట్ మీద కొట్టాడు సార్. నన్ను అబ్బాయి నన్ను కొట్టాడు సార్. మా డాడీకి చెప్తానంటే నా ఫోన్ లాక్కున్నాడు సార్. అయితే నా ఫోన్ లాక్కున్నాడు సార్. నాకు 5:30కి బస్ స్టాండ్కి వదిలేశాడు సార్. నన్ను 7 వరకు నాకు నేర్చుకుంటానే